కేసీఆర్కి అచ్చేత కాదు ఇచ్చేత కాదు కాబట్టి నేనే పుడింగిని అని చెప్తాడు రేవంత్ రెడ్డి. తీరా చూస్తే కేసీఆర్ చెప్పింది చేయడం తప్పించి వీళ్ళు కొత్తగా చేసేది ఏదైనా ఉందంటే కేసీఆర్ పథకాలనే పక్కన పెట్టి ఈయన కొత్తగా తెస్తానన్న పథకాలు కూడా పోయినాయి. ఒక్క బస్సు తప్పించి మరేది సక్సెస్ అయినటువంటి దాఖలాలు ఉండవు. ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడో అడిగాడు కృష్ణా బేసిన్లో మాకు 50% నీళ్లు కావాలి, 50-50 నీళ్లు కావాలని. యాజ్ ఫర్ నామ్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటిది 64-36 జరుగుతున్నది. అట్లా కాదు మాకు కావాలి అన్నటువంటిది కేసీఆర్ ఏనాడో అడిగినటువంటి పరిస్థితి. అయితే ప్రాజెక్ట్ బేస్డ్ ఎలకేషన్ ఉంటుంది తప్పించి రాష్ట్రపు బేస్డ్ ఎలకేషన్ ఉండదు అన్నటువంటిది జల నియమాలు కాబట్టి అది జరగట్లేదు. కానీ అది ప్రజల్ని మభ్యపెట్టడానికి జరిగేటటువంటి ఎత్తుగడ. అందుకని ఈ లోపుగా అక్కడ కొన్ని ప్రాజెక్టులు కట్టేస్తున్నారు పర్మిషన్ లేకపోయినా. ఆ కట్టేసిన ప్రాజెక్టులకు అదిగో ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, మేము నీళ్లు వాడుకుంటాం అంటే ఆల్రెడీ సైలెంట్గా వాడేస్తున్నారు అక్కడ. కాకపోతే ఇక్కడ ఆంధ్రాలో ఎవరికి అది ఎంత అర్థం కాదు, ఆ భాష తెలియదు, ఆ విషయమూ తెలియదు, ఇరిగేషన్ మీద అవగాహన లేదు చాలామంది. కాబట్టి సైలెంట్గా జరిగిపోతుంది, అక్కడ జరిగిపోతుంది. అయితే దాన్ని అబ్జెక్షన్ చేస్తూ కేసీఆర్కి జాత కాలేదు, అసమర్థుడు, మేమైతే లీగల్గా పోరాడుతామంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాడు. నల్లమల సాగర్కి సంబంధించిన నీళ్లు బనకచెర్ల వద్దన్నాం, ఆపేసాం చంద్రబాబుతో. అట్లాగే నల్లమల సాగర్ని ఆపేపిస్తాం మేము అంటే చంద్రబాబుతో కలిసిపోయి ఉన్నారు అన్నటువంటిది కాకుండా చంద్రబాబు మీద పోరాడుతున్నాం అన్న బిల్డప్ని ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో నెగిటివ్ వస్తుంది కాబట్టి ఆ బిల్డప్ కోసం ఆ స్టేట్మెంట్ ఇచ్చి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నేను ఆ రోజునే చెప్పాను అది కేసు నిలవదు సావదు ఉట్టి అబ్బూస్ తప్పించి. కాబట్టి కొన్ని రోజులు సాగదీస్తారు ఎలక్షన్ అయ్యేదాకని. పాపం సాగదీయడం కూడా కుదరలేదు. ఏకంగా చీఫ్ జస్టిస్ బెంచే చూసుకునేటప్పటికి ఎక్కువ టైం ఇవ్వకుండా తోసిపుచ్చేసింది. చివరికి నేను అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వచ్చేసేసి మళ్ళీ మేము మళ్ళీ సివిల్ సూట్ వేస్తున్నాడు. సివిల్ సూట్ ఏమన్నా నీకు చంద్రబాబుకి పర్సనల్ ఆస్తా కాదు కదా, కాబట్టి అది కుదరదు. అది వేసినా రేపు పొద్దున అది రిజెక్ట్ అవుతుంది. అది ప్రజలు మోసం చేయడానికి మాట్లాడే మాట. ఇప్పుడు ఏంటయ్యా అంటే కేంద్రానికి రాస్తాడట అపెక్స్ కౌన్సిల్ ద్వారానే మానిటరింగ్ చేయాలి, 50% నీళ్ళు ఇవ్వాలని. 50% నీళ్ళు ఇవ్వాలని కేంద్రం ఎట్టా చెప్తుంది, నువ్వెట్టా చెప్తావు, నీకు హక్కెక్కడి నుంచి ఉంది? ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు ఏనాడో నీళ్లు కేటాయించేసి ఉన్నారు బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం. ఆ బచావ్ ట్రిబ్యునల్ అలా కాదు మా ఇష్ట ప్రకారం అంటే రేపు పొద్దున కర్ణాటక అంతకంటే ఎక్కువ వాడేసుకుంటుంది. పరివాహక ప్రాంతం రూల్ అయితే కనుక కర్ణాటక ఎక్కువ వాడేసుకుంటుంది, మహారాష్ట్ర ఎక్కువ వాడేసుకుంటుంది. వాళ్ళు వదిలిపెడితేనే అప్పుడు నువ్వు వాడుకోవాలి. అలా కాకుండానే కదా ఈ హక్కు ఇచ్చింది. కిందోళ్ళ హక్కును కాలు రాయాలంటే పయ్యోళ్ళు నీ హక్కు కాలు రాస్తారు. ఆ మాత్రం జ్ఞానం లేదంటే జ్ఞానం ఉంది కానీ ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రకటనలతో చివరికి కేసీఆర్ బాటలోకి వచ్చి రాజకీయంగా కూడా ఎదురు దెబ్బతింటున్నాడు రేవంత్ రెడ్డి.